వణికిస్తున్న ఎబోలా. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందట. ఉగాండా, కాంగోల్లో 88 మంది చనిపోయారట. 330కి పైగా కేసులు నమోదైనాయట. సో ఇది ఒక రకమైన వైరస్, ఇది ఎబోలా. ఆఫ్రికా దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్నది. వందలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ వైరస్కి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కానీ ప్రత్యేక చికిత్స కానీ లేదట. ఇప్పటి వరకు 330కి పైగా అనుమానిత కేసులు నమోదు కాగా 88 మంది చనిపోయారట అఫీషియల్గా. సో ఇది ఇంకా ప్రపంచ దేశాలను చుట్టుముడితే పరిస్థితి ఏంది అన్నది అర్థం కాని సిచ్యువేషను. అందుకే దీన్ని ఒక హెల్త్ ఎమర్జెన్సీ కింద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రకటించింది. ఇగో మనుషులతో పాటు జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుందట. 1976లో కాంగోలోని ఎబోలా నది సమీపంలో తొలిసారి దీన్ని గుర్తించారట. 1976 నుంచే ఉందట. వైరస్ సోకిన వారిలో జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. బాధితుల రక్తం, చెమట, లాలాజలం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కరోనా టైప్, కానీ అంతకంటే ప్రమాదకరమైందట ఇది.